అది ఈ విషయం గురించి మేము కొంచెం ఆలోచించి చెప్తాం. ఖచ్చితంగా ఒక తల్లిగా మీరిది ఆలోచించి తీరాలి. 9 నెలలు మోసి నొప్పులు పడి కన్నబిడ్డని ఏ తల్లి చెత్తలో వేస్తుంది? అలా చెత్తలో వేసింది అంటే ఈ ప్రశ్నలు రావడం సహజమే కదా. న్యాయంగా పుడితే సాకడానికి 100 దారులుంటాయి. కాని ఏ దారి దొరక్క పిల్లాన్ని వదిలేసిందంటే అలాంటి సంతానాన్ని నానా ఎవర్రా నీకు నాన్న? నా గురించి 1000 మాట్లాడినా ఊరుకున్నాను. కానీ నన్ను అవమానించడానికి మా అమ్మ గురించి నీచంగా మాట్లాడితే మీ స్థానం మానం చూడకుండా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఐ థింక్ ఇంకా మేము ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనుకుంటాను. మేము వెళ్ళొస్తాము. చూడండి, రండి నా రండి. మాట వినండి, వెళ్ళకండి. నీ యోగ్యత ఏంటో నీకు జ్ఞాపకం చేస్తే నీ కోపం వస్తుందా? ఒకవేళ మీ అమ్మ పతివ్రతే అయితే భిక్షమెత్తైనా సరే నిన్ను పోషించేదేమో. మీ నోరు మూసుకోండి. ఏమన్నావు? నన్నే అంటావా నువ్వు? మిమ్మల్నే అంటున్నాను. ఈ ఒక్క విషయంలో నోరు మూసుకోలేనంతే. ఏంటి నువ్వు బావకే ఎదురు మాట్లాడతావా? మా అమ్మని తక్కువ చేసి ఏ పురుగు మాట్లాడినా ఇదే సమాధానం చెప్తాను. పురుగా? నీ నాలిక చీరేస్తాను. దానికన్నా ఎక్కువ ఇంకేం చేస్తారు? మీరెప్పుడు నన్ను కొడుకులా చూసుండకపోవచ్చు, కానీ నేను మనసులో ఎప్పుడు మీకు తండ్రి స్థానమే ఇచ్చాను. నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తున్నా సహిస్తూ ఉన్నాను కదా. కానీ ఇప్పుడు నన్ను అనడమే కాకుండా నాకు సంబంధించిన వాళ్ళందరి మీద బందూకుతో తూటాలు పేలుస్తారా? ఈ ఆట మీరు ఆపకపోతే నేను మీకు ఆట చూపించాల్సి వస్తుంది. నిజం మాట్లాడితే పేట కింద నిప్పు పెట్టినట్టుందా? అంగిలి తెరిచి అవలక్షణం బయటేసుకోకండి. ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడద్దని మొన్నే కదా చూజాయిగా చెప్పాను. ఇప్పుడు నేరుగా మీ మొహం మీదే చెప్తున్నాను. నన్ను కన్న తల్లి ఎవరైనా కానీ ఆమె ఒక ఆడది.